సాధారణంగా ప్రతిరోజు మనం చేస్తాం. స్నానం చేస్తాం. తర్వాత పూజ చేసుకుంటాం. చాలామంది చేసేటువంటిది ఏంటి అంటే, స్నానం చేసి టవల్‌తో తుడుచుకుని, అదే టవల్‌ని కట్టేసుకొని, దేవుడి దగ్గరికెళ్ళి పూలు పెట్టేసి, ధూపం వేసేస్తారు. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడా స్నానం చేసిన తర్వాత తుడుచుకున్నటువంటి వస్త్రాన్ని మనం విసర్జన చేసి, ఒక కొత్త వస్త్రాన్ని ధరించాలి. గొప్పదేంటి అంటే పట్టు వస్త్రం చాలా గొప్పది. ఆ తర్వాత మనకి దొరికేటువంటి వస్త్రాలు మనం వేసుకోవాలి. సాధారణంగా పంచె కట్టుకోవాలి. అలాగే ధర్మ సూక్ష్మం మనకేం చెప్పింది అంటే, ఈ లుంగీ కింద కట్టుకుంటారు చాలామంది ఒక వస్త్రాన్ని. అది దిగంబర పూజతో సమానం అని చెప్పి ఆ పుస్తకంలో చెప్పారు. 'ధర్మానుష్ఠాన చంద్రిక' అనేటువంటి పుస్తకం మనకేం చెప్పింది అంటే, ఎవరైతే లుంగీలా కట్టుకుంటారో, కట్టుకొని పూజ చేసేటువంటి వాళ్ళు దిగంబర పూజ చేసినట్టు. అసలు వస్త్రం లేకుండా చేసినట్టు. మరి లుంగీ ఎవరు కట్టుకోవచ్చయ్యా? బ్రహ్మచారి కట్టుకోవచ్చు. వివాహం కానటువంటి వాడు కట్టుకోవచ్చు, చేయొచ్చు. గృహస్థుడు ఎవడైనా సరే పంచెకట్టు కట్టుకోవాలి. కట్టుకొని భగవదారాధన చెయ్యాలి. అలాగే తుడుచుకున్నటువంటి వస్త్రాన్ని తీసివేసి, కొత్త వస్త్రాన్ని ధరించి వారు ఈ పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అప్పుడు భగవంతుడు చక్కగా కటాక్షిస్తారు.